చెప్పలేదు ఆ రోజు చెప్పలేదు, నిన్న ఏదో కాబట్టి దాంతో ఇప్పుడు వచ్చినటువంటిది ఇట్లా జరిగింది. కాబట్టి ఇప్పుడు అతను రేబల్ ఉంటాడు. ఇప్పుడు శివరామరాజు ఏమన్నా తగ్గాడా? ఆయన అలాగే ఇండిపెండెంట్ తగ్గలేదు కదా. ఇప్పుడు దాదాపుగా 12 నుంచి 14 ప్లేస్ టోటల్ గా 24 మంది రెబల్స్ సిద్ధంగా ఉన్నారు ఓన్లీ టీడీపీలో. అందులో 12-13 మంది టీడీపీ మీదనే, 12-13 మంది టీడీపీ మీదనే. అవును, జనసేన బీజేపీల మీద రెబల్ గా ఇంకొక 5-6 ఉంటున్నారు, కనీసం ఇంకో 10 మంది దాకా ఉంటున్నారు. ఈ టోటల్ గా 20 మంది, కనీసం 12 నుంచి 20 మంది రెబల్స్ గా ఉండడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు టైం దగ్గరకు వచ్చేసింది. ప్రతిసారి చంద్రబాబు చివరి దాకా చేసే తలనొప్పి అదే. అంటే ప్రతిసారి కూడా సాగతీస్తానే ఉంటాడు లాస్ట్ సెకండ్. ప్రతిసారి కన్నా ఈసారి కొంచెం డిఫరెన్స్ గా ఉందేమో అనుకుంటున్నాను. ప్రతిసారి ఏంటంటే అభ్యర్థులు ప్రకటించడంలో లేట్ చేసి లాస్ట్ మినిట్ వరకు బీఫామ్ ఇవ్వడంలో లేట్ చేసేవారు, ఇంకా నామినేషన్ వేసి ముందు ఇచ్చేవారు అనేది. ఇప్పుడు ఆల్రెడీ ముందు అభ్యర్థులు ప్రకటించేసి వాళ్ళు ఆల్రెడీ ప్రచారాలు చేసేసుకుంటుంటే ఇప్పుడు మారుస్తాను అని చెప్పడం. ప్రతిసారి కూడా నామినేషన్లు వేసేసుకున్నాక కూడా ఎవడు ఉండాలో తేల్చి మిగతా వాళ్ళని విత్డ్రాకోకపోవడం, ఇది రచ్చ నడిచేది. ఈ ట్రిప్ ఏంటి చివరిసారి దాకా కూడా సాగదీస్తున్నారని ఎందుకు అనాల్సి వస్తుందంటే, ఈ దఫా 3 దాంట్లో ఒక రచ్చ. మళ్ళీ ఇప్పుడు అనౌన్స్ చేసేసాక, సీట్లు అనౌన్స్ చేసేసాక తీసేసింది లేదు గతంలో. సీట్లు ఇవ్వడమే లేటు. ఈ దఫా ముందే